తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2 to 12% మాత్రమే. త్వరపడండి. తిరుపతి నగరంలో పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. సాక్షాత్ ఎస్పీ గారే స్వయంగా ప్రధాన రహదారుల కూడలలో తానే స్వయంగా డ్రంక్ అండ్ డ్రైవ్ను పరిశీలిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. విజువల్స్లో ఏదైతే మద్యం బాబుల యొక్క డ్రంక్ అండ్ డ్రైవ్ను ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఎలాంటి ఇబ్బందులు నూతన ఏడాది ముగింపు సందర్భంగా జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, ఈరోజు రాత్రి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? బందోబస్తు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ముందుగా తిరుపతి ప్రజలకు పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సరాల శుభాకాంక్షలు. ముఖ్యంగా గత వారం రోజులుగా తిరుపతి ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది సోషల్ మీడియా ద్వారా. ఖచ్చితంగా ఏ కండిషన్స్ ఏ రూల్స్ ఫాలో అవ్వాలా అనేది. దాంట్లో భాగంగా అటు వైకుంఠ ఏకాదశి ద్వాదశి జరుగుతోంది కాబట్టి తిరుపతిపై అందరూ కూడా వీక్షిస్తుంటారు. కాబట్టి ఒక మంచి వాతావరణంలో జనవరి 1 జరుపుకోవాలి, నూతన సంవత్సరాన్ని ఆహ్వానించాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక ముందే అవగాహన కల్పించడం జరిగింది. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు మరియు వెహికల్ చెకింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా విజిలెన్స్ టీమ్ని ఏర్పాటు చేసి ఈవెంట్స్ కానీ లేదా కొంతమంది ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు కూడా వారు అప్లై చేసిన కండిషన్స్కు పూర్తిగా ఫాలో అయ్యే విధంగా చూస్తూ ఎవరైతే వెల్లడిస్తారో వాటిపై కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. వచ్చే సంవత్సరం ఎలాంటి పోలీస్ శాఖ తరఫున ఎలాంటి నిర్ణయాలు ఉంటాయి? ఖచ్చితంగా ఇటీవల కాలంలోనే DPO ఆనరబుల్ CM గారు ఓపెన్ చేశారు. ప్రజలకు మరింత దగ్గరే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టాన్ని పూర్తిగా పరిరక్షించడానికి, ప్రజలకు మంచి చేయడానికి, ప్రజల రక్షణలో భాగంగా ఖచ్చితంగా ఇంకా ముందుకెళ్తాం. ఇంకా అంటే ఏదైతే అన్నమయ్య జిల్లా నుంచి మరో నియోజకవర్గం కలవడం, జిల్లా విస్తృతంగా పరిధి పెరిగే పరిస్థితుల్లో కొంత పోలీసింగ్ కూడా భారంగా మారనున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ఇటు రేణిగుంట నుంచి రైల్వే కోడూరు వరకు జాతీయ రహదారి నిరంతరం ప్రమాదాలు ఉండే పరిస్థితి. ఈ ఏరియాలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అందుకే గత కొంతకాలంగా పూర్తిగా రోడ్ సేఫ్టీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా 7 హైవేలు, 12 స్టేట్ హైవేస్ ఉన్నాయి, నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్. అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తిగా రోడ్ ఇంజనీరింగ్ని అవగాహన చేసుకుంటూ వారిపై పూర్తిగా సర్వే చేసి మరింత ప్రజలకు అవగాహన, రోడ్ ఇంజనీరింగ్ మరియు హెల్త్ అన్నీ కూడా చూసుకుంటూ ఈ యాక్సిడెంట్ని పూర్తిగా తగ్గించడానికి ప్రయత్నిస్తాం. ఏదైతే వచ్చే ఏడాది ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూనే ఈరోజు రాత్రి పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడమే కాకుండా అల్లరి మూకలు ఎవరు లోపల ఏదైతే నగరంలో వచ్చే హడావిడి చేయకుండా ఉండడానికి కూడా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అంటున్నారు. దీంతోపాటు ఏదైతే జిల్లా వ్యాప్తంగా వచ్చే సంవత్సరం పూర్తి స్థాయిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశాము. జిల్లా పరిధి విస్తృతంగా పెరుగుతున్న సమయంలో కూడా అందుకు తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని ఏదైతే ఎస్పీ సుబ్బరాయుడు అంటున్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల్లో ఈ జిల్లాలోకి తాజాగా రైల్వే కోడూరు నియోజకవర్గం చేరడంతో ఆ ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా ఫ్రెండ్లీ పోలీసింగ్తోనే ముందుకు వెళ్తామని ఆయన చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.